ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఖజానా ఖాళీ అయినప్పుడల్లా ప్రజల ధనం దోచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటూ మరోసారి ప్రజల నుంచి ఫీజుల వసూలుకు దిగింది. గతేడాది తీసుకున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకే దిక్కులేదు. కానీ ఇప్పుడు మరోసారి 25% రాయితీతో జీవో విడుదల చేసింది. గతేడాది నానా హడావుడి చేసి వాటిపై కనీసం క్లియరెన్స్ ఇవ్వలేదు. మళ్లీ కొత్తగా దరఖాస్తు అంటూ ప్రభుత్వం తెరలేపింది. ఎన్నికల ప్రచారంలో నో ఎల్ఆర్ఎస్ అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ ఎల్ఆర్ఎస్ అంటూ 2 సార్లు కుట్రకు తెరలేపింది. గతేడాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు భారీగా రావడంతో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 2,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైన అవగాహన లేకపోవడంతో వచ్చిన దరఖాస్తులు ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు 2020 చట్టానికి సవరణ ఇస్తూ జీవో విడుదల చేసింది. కానీ గతేడాది దాదాపు 3 లక్షల దరఖాస్తులు రాగా చాలా మంది ప్రొసీడింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వారికి మోక్షం లభించలేదు. గతేడాది నానా హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణపై స్పష్టత లేదు. అనేక మంది ఫ్లాట్ల ఓనర్లు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. మళ్లీ ఇప్పుడు అదే ఆదాయం కోసం ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులు క్లియరెన్స్ చేయకుండా మళ్లీ కొత్త వాటికి ఫీజు ఎలా చెల్లించాలి అనే దానిపై గందరగోళం నెలకొంది. ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని ప్లాట్లు ఉన్నాయనే సాకుతో గతేడాది దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టింపు కరువైంది. ప్రభుత్వం ఫీజులు దరఖాస్తులు తీసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత చూపడం లేదనే అభిప్రాయం ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా ఖజానా ఖాళీ అయినప్పుడల్లా ఇలాంటి కొత్త ఎత్తుగడలు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ విషయంలో అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారం వచ్చాక ఒకలా మాట్లాడుతుందని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. పాత దరఖాస్తులు ప్రొసీడింగ్స్ ఇచ్చి కొత్త వాటి సంగతి చూడాలని కోరుతున్నారు.